అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి రక్షణ కవచమై నిలిచిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నిత్యము అభాగ్యులను కనుపాపలా కాపాడుకుంటున్నాడు. చౌటుప్పల్, కోయలగూడెం సరిహద్దులలో సంచరిస్తున్న ఈ వ్యక్తి పేరు భీమ్రావ్. తనని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఆకలైనదేమో చెత్తకుప్పల దగ్గరకు వెళ్ళి ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని పరిశీలిస్తున్నాడు. ఈ మనిషి జీవితం ఇంత దుర్భర పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం ఏమై ఉంటుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? మానవత్వం కలిగిన మనుషులమే కదా. సాటి మనిషికి సాయం చేయాలనే సానుభూతి కూడా మనకు కలగడం లేదంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకే అర్థమై ఉంటుంది. ఇలాంటి వారికి అన్నం పెట్టాలంటే పెట్టి పుట్టుండాలి. వారి ప్రాణరక్షణకై తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. మనం ఆదరించలేని ప్రతి అనాథ బిడ్డను తన వద్దకు చేర్చుకొని బాగుపరుస్తున్నాడు. జన్మను ప్రసాదించిన జీవుడు జీవం పోయలేడా? మనకు పుణ్యం కలిగించాలనే ఇలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాడు. ఇతని పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ఇతన్ని కుటుంబమే గెంటేసిందా, సమాజమే శిక్షించిందా, లేక విధిరాతే వక్రీకరించిందా, జన్మ పాపమే కబళించిందా? ఇలా ఏదో ఒక కారణం లేకపోలేదు, ఉండే ఉంటుంది కదా. కారణమేమైనా పునర్జన్మను మాత్రం పుణ్యలింగేశ్వర స్వామి కల్పించబోతున్నాడు. ఆ దృశ్యాలను కనులారా చూద్దాము. ఇలాంటి వారిని చూసి అసహ్యించుకోకుండా మనం తగిన సాయం వారికి చేస్తే మనకు పుణ్యం లభిస్తుంది. అందుకు తగిన 1000 జన్మల పుణ్యఫలాన్ని స్వామివారే ప్రసాదిస్తారు. మీరే కనులారా చూడండి. ఆ అభాగ్యుని చేతే స్వామివారు ఇష్టంగా అభిషేకం చేయించుకుని తన ఆరోగ్యం బాగుపడే ఆశీర్వచనాన్ని బహుకరించి ఆశ్రమ బిడ్డగా హక్కును కల్పించాడు. ఇలాంటి నిర్భాగ్య జీవితాలకు నీడను కల్పిస్తూ వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి మీ వంతు సాయాన్ని అందించి వారి జీవితం పోషణకు ఓ ముద్దను అందిస్తారని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.